హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. పాస్ట్ 3-4 డేస్ నుంచి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా కరెంట్ అఫైర్స్ మొత్తం అంటే 12, 13, 14, 15, 16, 17 వరకు కూడా అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. యాజ్ అండ్ డే వరకు కవర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంతకుముందు ఒక వీడియో వచ్చింది, అది ఫారెస్ట్ రిపోర్ట్ మీద చేశాను కేవలం. బట్ ఇక్కడ అన్ని మిస్లీనియస్ అన్నీ కవర్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. ఈ రూపా ఐఏఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మోర్ సఫిషియంట్. మీరు కావాలంటే ఏ ఎగ్జామ్ జరిగినా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఐఎమ్ ఫాలోయింగ్ ఆల్ ది జర్నల్స్, అన్నీ కవర్ చేస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ కూడా కవర్ చేస్తున్నాను. సో గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా ఏ ఎగ్జామ్ రాసుకున్నా కూడా మీకు ఇవి మోస్ట్ ఎఫిషియంట్. ఓకే, సరే సబ్జెక్ట్కి వద్దాం మనం. ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ కంట్రీస్. మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ కంట్రీస్ 2022 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు, వీళ్ళు తీసుకున్న రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం మనకి ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ కంట్రీస్లో జపాన్, సింగపూర్ నెంబర్ 1లో ఉన్నాయి. జపాన్, సింగపూర్. అదేవిధంగా సెకండ్ సౌత్ కొరియా, జర్మనీ. సౌత్ కొరియా, జర్మనీ. సో జపాన్, సింగపూర్కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు, సౌత్ కొరియా, జర్మనీకి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు. మన ఇండియా 83rd ర్యాంక్, 83వ ర్యాంకులో ఉంది. ఇండియా ఎన్నో ర్యాంకులో ఉంది? 83వ ర్యాంకులో ఉందన్నమాట. ఇండియా 83rd ర్యాంక్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ కంట్రీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు 83rd ర్యాంక్ అనమాట. ఫస్ట్ ప్లేస్లో జపాన్, సింగపూర్ ఉన్నాయి. సెకండ్ సౌత్ కొరియా, జర్మనీ ఉన్నాయన్నమాట. మరి వరస్ట్లో ఏమున్నాయి చూద్దాం ఒకసారి. సో 111 ఆఫ్ఘనిస్తాన్, ఇది వరస్ట్లో ఉంది. తర్వాత వరస్ట్లో ఇరాక్ ఉంది. ఆ తర్వాత వరస్ట్లో ఇరాన్, మన సిరియా 109, 111, 110, 109, 108 పాకిస్తాన్. సో ఇవన్నీ కూడా వరస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కారణం ఏంటంటే కాస్త తీవ్రవాదం ఎక్కువ ఉండడం, అలజడులు ఎక్కువ ఉండడం, ఇవన్నీ అన్రెస్ట్ అనమాట కంట్రీస్. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలలో మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇష్యూ చూసాను ఎంత కూడా జరిగిందో. కాబట్టి ఇది వరస్ట్లోకి వచ్చాయన్నమాట ఈ 4 కూడా. ఓకే, సో అది ఈ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఇకపోతే ఇక్కడ ఈ చిత్రంలో ఉన్న వ్యక్తిని చూడండి. ఈయన మనకి రిషి సునాక్. ఈయన న్యూస్లోకి వచ్చారు. ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి రిషి సునాక్. ఈయన అప్పుడు మినిస్ట్రీగా ఉన్నారు, బోరిస్ జాన్సన్ గవర్నమెంట్లో మినిస్ట్రీగా ఉన్నారు. ఆయన మినిస్టర్ కూడా. అయితే ఈ మధ్య కోవిడ్ ప్రోటోకాల్స్ను ఉల్లంఘించి ఒక పార్టీలో ఇష్టం వచ్చినట్టు చిందులేశారనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ బోరిస్ జాన్సన్. ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే దిగిపోండి అని చెప్తున్నారు. ఈయన రేసులో ఉన్నారు, అందుకే న్యూస్లోకి వచ్చిందనమాట. సో రిషి సునాక్ మేబీ క్యాండిడేట్ ఫర్ పిఎం రేస్ యూకే. బోరిస్ జాన్సన్ ప్రెసిడెంట్ ఉన్నారు. బోరిస్ జాన్సన్, ఈయన మీద విమర్శలు వచ్చాయన్నమాట. అలాగే మనకి ఇంకోటి కూడా వచ్చింది, 10 డౌనింగ్ స్ట్రీట్, లండన్. అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. వెస్ట్ మినిస్టర్ అంటాం, ఇక్కడ ప్రైవేటు కార్యాలయం అనమాట ప్రైమ్ మినిస్టర్ది. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉంటారు, అందుకని 10 డౌనింగ్ స్ట్రీట్. ఇది ఏ దేశంలో ఉంది, ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది, ఇంగ్లాండ్, లండన్ సిటీ. 10 డౌనింగ్ స్ట్రీట్ అనమాట. సో ఈ 10 డౌనింగ్ స్ట్రీట్ ఏ దేశంలో ఉంది, అమెరికానా లేకపోతే ఇంగ్లాండా, జపానా, జర్మనీ అని ఇస్తాడనమాట. 10 డౌనింగ్ స్ట్రీట్. సో పిఎం నివాసం అనమాట, ఇది ప్రైవేట్ కార్యాలయం, నివాస ప్రాంతం కూడా. ఓకే, సో అందుకని ఇవన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి కాబట్టి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి సువాన్ మార్షల్ ఆర్ట్స్లో కిక్స్ పర్ మినిట్ 178, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్. సో ఈమె బిలాంగ్స్ టు కెనడాకి సంబంధించింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఎప్పుడో సెప్టెంబర్ 17నే ఒకసారి జరిగింది, మళ్ళీ ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది. సిల్వానా, షార్ట్కట్లో సిల్వానా అంటాం, కెనడా. ఓకే, కాబట్టి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉంది. ఈ కరోనా ప్రభావంతో లివర్ మీద ఎంత డ్యామేజ్ జరుగుతుందనే దాని మీద పరిశోధన చేస్తున్నారు వీళ్ళు, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందా, బెంగళూరులో ఉందా, హైదరాబాద్లో ఉందా, చెన్నైలో ఉందా అని ఇస్తాడు. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఈ టోంగా అంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. టోంగా అంటాం, ఒక దీవైన దేశము టోంగా.
సో ఈ సౌత్ పసిఫిక్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతం పేలిపోయింది, దాని పేరు ఇక్కడ రాశాను మీకు చూడండి, టోంగా. మనం చూస్తే హాపాయ్ వోల్కనో. మరి ఇక్కడ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, చైనా, పైన కెనడా, రష్యా, ఇదంతా హవాయిన్ దీవులు. హవాయి ఈ చుట్టూ చూడండి, ఇవన్నీ వాల్కనోస్. ఇవన్నీ చూడండి వాల్కనోస్, రెడ్ మార్క్తో ఉన్నాయి చూడండి. అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. సో ఈ హవాయి దీవి చుట్టూ ఎలా ఉన్నాయో చూడండి, పసిఫిక్ ఓషన్లో రింగ్ ఆఫ్ ఫైర్. చూడండి, రింగ్లో లేదు, రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. రింగ్ ఆఫ్ ఫైర్, హవాయిన్ ఐలాండ్ చుట్టూ చూడండి, ఇది హవాయిన్ ఐలాండ్ సెంటర్లో చుట్టూ పసిఫిక్ ఓషన్లో. ముఖ్యంగా టోంగా సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. ఇక్కడ మనకి రీసెంట్గా అగ్నిపర్వతం పేలిపోయి మొత్తం టోంగా అవన్నీ చుట్టుముట్టిందనమాట. ఓకే, అందుకే న్యూస్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. టోంగా ఎక్కడుంది? సౌత్ పసిఫిక్లో. హవాయిన్ ఐలాండ్ బెల్ట్ చుట్టూ ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. చూడండి ఏ విధంగా ఉందో రింగ్ ఆఫ్ ఫైర్. ఓకే, సో అదేవిధంగా మనకి 16th జనవరి 2021 వ్యాక్సిన్ స్టార్ట్ చేసినాం. సో వ్యాక్సిన్ స్టార్ట్ చేసినాం అనమాట. ఏ రోజు ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సిన్ స్టార్ట్ చేసిన 16th జనవరి 2021. మొన్న జనవరి 16 1 year అయిపోయింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. బట్ ఇండియన్ వ్యాక్సినేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? కోవిడ్ వ్యాక్సినేషన్ అంటే. ఓకే, అలాగే ఆర్ వాల్యూ అని రీసెంట్గా న్యూస్లోకి వస్తుంది. ఆర్ వాల్యూ అంటే ఎబిలిటీ టు స్ప్రెడ్, ఇండికేట్ స్ప్రెడ్ ఆఫ్ ది కరోనా. ఆర్ వాల్యూ ఇండికేట్ స్ప్రెడ్ ఆఫ్ అంటే ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అవుతుందో దాన్ని ఏమంటాం అంటే ఆర్ వాల్యూ అంటాం. ఇఫ్ ద ఆర్ వాల్యూ మోర్ దెన్ 1 ఇట్ ఈస్ డేంజరస్, లెస్ దెన్ 1 పర్వాలేదు. ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి వెళ్తుంది కరోనా అనేది ఆర్ వాల్యూ అనమాట. సో ద స్ప్రెడ్ ఆఫ్ ఆర్ ఎబిలిటీ టు స్ప్రెడ్ ఆఫ్ కరోనా వైరస్ ఈజ్ నోన్ ఎస్ పి వాల్యూనా, ఆర్ వాల్యూనా, టీ వాల్యూనా, ఎల్ వాల్యూనా అంటాడు. ఆర్ వాల్యూ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఒకరి నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అవుతుందో వ్యాధి, దాన్ని ఆర్ వాల్యూతో ఇండికేట్ చేస్తాం. ఓకే, అదేవిధంగా ఇక సూపర్ మ్యామ్ అంటే ఏంటంటే ఓ టైగర్ పేరు అనమాట. దీన్ని కాలర్ వ్యాలీస్ అంటారు. సూపర్ మ్యామ్ అన్న కాలర్ వ్యాలీస్ అన్న ఒకటి. సూపర్ మ్యామ్ ఈ పెంచ్ టైగర్ రిజర్వ్స్, పెంచ్ అంటే మధ్యప్రదేశ్లో ఉంది, ఇది ఒక టైగర్ రిజర్వ్. సో టోటల్ మన ఇండియాలో 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. 53 టైగర్ రిజర్వ్స్లో మనకి బందీపూర్, జిమ్ కార్బెట్ ఈ రెండు ఒకే సంవత్సరంలో బందీపూర్ ఫస్ట్ వస్తుంది. అలాగే మనకి పింగ్లా వైల్డ్ లైఫ్, తామోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గురు ఘాసీదాస్ ఈ రెండు కూడా ఒకే టైగర్ రిజర్వ్గా పెట్టారు. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. తామోర్ పింగ్లా ఇది 53rd. తామోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఈ రెండు కలిపి టైగర్ రిజర్వ్గా మార్చారు. ఇది ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. ఫస్ట్దేమో బందీపూర్ కర్ణాటక. మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ పెంచ్ మధ్యప్రదేశ్లో ఉంది. ఈ పెంచ్ టైగర్ రిజర్వ్స్లో ఉన్న కాలర్ వ్యాలీస్ అనే టైగర్ పేరు, దీన్ని సూపర్ మామ్ అంటాం. మామ్ అంటే మమ్మీ, సూపర్ మమ్మీ అనమాట. అంటే 29 కప్స్ అంటే పులి పిల్లలకు జన్మనిచ్చి చనిపోయింది అనమాట. 17 సంవత్సరాల వయసులో మనకి 29 పులి పిల్లలకు జన్మనిచ్చి చనిపోయింది. అందుకే సూపర్ మామ్ లేదా కాలర్ వాలీస్ అంటాడు. రీసెంట్గా చనిపోయింది. దానికి ఈ ఎంత ఘనంగా ఆ చర్యలు ఏవైతే రైచువల్స్ అంటాం, అంటే మన శ్మశానంలో తీసుకెళ్ళి మనుషులకి ఎలా చేస్తారో అలా చేశారనమాట. దీన్ని కూడా సాంప్రదాయ ప్రకారం. సో అందుకే న్యూస్లోకి వచ్చింది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టైగర్ని కాదు, పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. ఆ చనిపోయిన ఆ యొక్క పులి పేరేంటి? కాలర్ వాలీస్ లేదా సూపర్ మామ్ ఆర్డర్ కాలర్ వాలీస్ ఈజ్ ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 53. ఫస్ట్ ఏంటి? బందీపూర్ కర్ణాటక. బందీపూర్ ఇక్కడ రాస్తున్నాను, బందీపూర్ కర్ణాటక. ఓకేనా, ఇది ఫస్ట్ టైగర్ రిజర్వ్. 53 ఇది తామోర్ పింగ్లా అండ్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 వచ్చినాయి. ఫస్ట్ది 53rd పెంచ్ ప్రజెంట్ దీంతో రిలేషన్ ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, కమలకాంత్ నాయక్ ఇన్ ది ఒడిషా భువనేశ్వర్ గిన్నిస్ బుక్ రికార్డ్కి ఎక్కారనమాట. ఎందుకంటే బై కంప్లీటింగ్ 213 kilometers in 24 hours. ఓకే, హ్యాండిక్యాప్డ్ వీల్ చైర్లో 20 hours 183 kilometers,
24 అవర్స్లో 213 కిలోమీటర్స్. సో ఇది మనకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ మాన్యువల్ వెహికల్ చైర్లో. సో అండి కమల్కాంత్ నాయక్ అనమాట, కమల్కాంత్ నాయక్ భువనేశ్వర్ అనమాట. ఓకేనా, అందుకే న్యూస్లోకి వచ్చారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, అలాగే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఎక్కడ ఉంది? కేరళ, తిరువనంతపురంలో ఉంది. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. వీళ్ళు ఏం చేశారంటే సైక్లోఫిలిన్ అనే ప్రోటీన్ కనిపెట్టారు. ఈ ప్రోటీన్ సైక్లోఫిలిన్ అనే ప్రోటీన్ ఇంక్రీజ్ ది రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్, అంటే గుండె సంబంధిత రోగాలు దీనివల్ల ఎక్కువ అవుతున్నాయట. సైక్లోఫిలిన్ ప్రోటీన్ అనమాట. ఇలాంటివి వస్తాయి సైన్స్లో కూడా. డే టు డే అబ్జర్వేషన్స్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. సైక్లోఫిలిన్ ప్రోటీన్ వల్ల మనకి రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ అంటే గుండె సంబంధిత వ్యాధులు అనమాట ఎక్కువ వస్తున్నాయట ఈ ప్రోటీన్ వల్ల, సైక్లోఫిలిన్ ప్రోటీన్ వల్ల. ఎవరు చెప్పారు? రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. వాడు ఇది ఇచ్చేస్తాడనమాట. విచ్ ఆర్గనైజేషన్ సెట్ టు ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ బై ది సైక్లోఫిలిన్ ప్రోటీన్ అని ఇచ్చేసి సిసిఎంబియా లేకపోతే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీయా ఇలా 4 సంస్థలు ఇస్తాడనమాట. ఓకే, సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిసిఎంబి సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. ఈ రెండు కూడా హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. సిఎస్ఐఆర్ ఢిల్లీలో కూడా ఉంది హెడ్ క్వార్టర్. బట్ హైదరాబాద్లో ఉన్న సిఎస్ఐఆర్, సిఎంబి ఈ రెండు హైదరాబాద్లో ఉన్నవి. వీళ్ళు పరిశోధన స్టార్ట్ చేశారనమాట. ఏంటి అంటే డైలేటెడ్ కార్డియోమయోపతి, అంటే గుండె విఫలం కావడం, గుండె విఫలం కావడం అనమాట. ఈ గుండె ఫెయిల్యూర్ అవ్వడం ఇక్కడ కూడా గుండె, దీనికి కారణం ఒక ప్రోటీన్ ఏంటది? మనకి బీటా, ఆల్ఫా బీటాలో ఇది బీటా మయోసిన్ హెవీ చైన్ 7 ప్రోటీన్ బీటా మయోసిన్ హెవీ చైన్ 7 ప్రోటీన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. బీటా మయోసిన్ హెవీ చైన్ 7 ఇది గుండె ఫెయిల్యూర్ కావడానికి కారణం ఎక్కువ మంది భారతదేశంలో గుండె ఫెయిల్యూర్ కారణం ఏంటంటే, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని తీసుకున్నారు, కొద్దిమందిని హార్ట్ సమస్య లేని వాళ్ళని తీసుకున్నారనమాట. తీసుకుని పరిశోధన చేశారు. బీటా మయోసిన్ హెవీ చైన్ 7 ఈ ప్రోటీన్ ఇది రెస్పాన్సిబుల్ ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రోటీన్ వచ్చింది మనకి. అంటే ఈ ప్రోటీన్ ప్రాబ్లమ్స్ వల్లే మనకి గుండె విఫలం అవుతుందన్నమాట, ఇలాంటి ప్రోటీన్స్ వల్ల. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఈ పిక్చర్లో ఉన్న వరల్డ్ ఉమెన్ శాంతిదేవి, ఈమె ఒడిశాలో జన్మించింది. సో ఆమె రీసెంట్గా లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. సోషల్ వర్కరు. సో ఎంతోమందిని అనాథల్ని దగ్గర చేరదీసి అన్నం పెట్టింది, చదివించింది, విద్యాలయాలు కూడా స్థాపించింది. ఈమె చనిపోయారంత న్యూస్లోకి వచ్చింది. సో శాంతిదేవి, ఓకేనా, ఒడిషా. అదేవిధంగా మనకి ఏబీసీ న్యూస్లోకి వచ్చింది. అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగానే మోడీ గారు దీన్ని నిన్న లాంచ్ చేశారు. ఏబీసీ అంటే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ అనమాట. డిజిటల్ బ్యాంక్ ఇది, వన్ డిజిటల్ బ్యాంక్ దట్ హోల్డ్స్ ది క్రెడిట్ ఎర్న్డ్ బై ఏ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్. అంటే వివిధ యూనివర్సిటీస్లో వివిధ కోర్సుల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క కోర్సు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇక్కడ బాగుంది, ఇంకో సబ్జెక్ట్ వేరే చోట ఉంటుంది, అలా చేయొచ్చు అనమాట. కానీ ఎక్కడ అంటే డిఫరెంట్ యూనివర్సిటీస్లో మనం చేసుకోవచ్చు. యూజీసీ కూడా పర్మిషన్ ఇచ్చింది. సో కాబట్టి దాన్ని స్టార్ట్ చేశారు. ఏబీసీ క్రెడిట్, అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ అనమాట. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కాలేజెస్లో కూడా చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ వచ్చి మన దాంట్లో పడుతుంది. ఇక డిజిటల్ బ్యాంక్ లాంటిది అనమాట ఇది. ఓకే, సో అదేవిధంగా మనకి ఈయన ఈరోజు పేపర్ చూస్తే బిర్జు మహారాజ్, ఈయన యూపీ లక్నో దగ్గర హుండీ అనే గ్రామంలో జన్మించారు. చాలా పెద్ద పేరు ఉంది దీనికి కథక్లో. కథక్ అంటే ఉత్తర భారతదేశం యొక్క సాంప్రదాయ నృత్యాన్ని కథక్ అంటాం, ముఖ్యంగా యూపీ కథక్. ఓకేనా, ఆయన చనిపోయారు, అందుకని న్యూస్లోకి వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, మీకు కొన్ని చెప్తాను దీని యొక్క బ్యాక్గ్రౌండ్. భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ తమిళనాడు, కథక్ ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ఈయన కథక్లోనే పాపులర్. రీసెంట్గా చనిపోయిన బిర్జు మహారాజ్ దేంట్లో పాపులర్ అంటారు? కథాకళి కథక్ యూపీ, ఇది కూడా యూపీని. సో కథాకళి కేరళ,
కూచిపూడి ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలుసు, సత్రియ అస్సాం, మోహిని అట్టం కేరళ, పేరిణి తెలంగాణ, యక్షగానం కర్ణాటక. ఇవి క్లాసికల్ డ్యాన్సెస్. పేరిణి తెలంగాణ, యక్షగానం కర్ణాటక, సత్రియ అస్సాం, అదేవిధంగా కూచిపూడి ఏపీ, కథాకళి కేరళ, కథక్ యూపీ, భరతనాట్యం తమిళనాడు. సో అన్నీ కూడా చెప్పాను మీకు. ఇక పోతే ఒడిస్సీ, ఒడియా, మణిపురి ఆ పేర్లతో వస్తాయి కాబట్టి పెద్దగా అవసరం లేదు మనకి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా మనం చూస్తే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ న్యూస్లోకి వచ్చింది, 1982లో స్థాపించారు. దీనికి ఇంటర్లింక్స్, రివర్ ఇంటర్లింక్స్ చేసే బాధ్యత దీనిది. దీంట్లో ముఖ్యంగా కెన్ బెట్వా ఇంటర్లింకింగ్, ఇది యూపీ ఎంపీకి సంబంధించినవి, కెన్ బెట్వా. అలాగే డామన్ గంగా, పింజాలి, పార్, తాపీ, నర్మదా, ఇది మహారాష్ట్ర గుజరాత్కి సంబంధించి ఇంటర్లింకింగు. మానస్, సంకోష్, తీస్తా, గంగా, ఇవి అస్సాం సంబంధించింది. అదేవిధంగా గోదావరి, కావేరి, ఇవి ముఖ్యంగా మనకి ఈ గోదావరి, కావేరి ఈ రివర్స్ ఇంటర్లింకింగ్ అంతా కూడా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా, అలాగే మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్ అన్నీ కూడా వస్తాయి. దీంట్లో గోదావరి, కావేరి ఇంటర్లింకింగ్ అంటే ఏంటి, గోదావరి నీళ్ళు తీసుకెళ్ళి కావేరికి తీసుకెళ్ళి చెన్నై త్రాగునీటి కోసం. దాంట్లో భాగంగా ఎల్లంపల్లి నుంచి 247 TMCFTని డైవర్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కేరళ కూడా వ్యతిరేకిస్తుంది. సో ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. దీని మీద ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు, రివర్స్ ఇంటర్లింకింగ్ మీద కూడా, పాతకి ఎప్పుడు 1.5 years బ్యాక్. ఓకే, సో ఇవి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే అయినప్పుడు మళ్ళీ ఒకటి వీడియో చేస్తాను. ఇవి న్యూస్లోకి వచ్చాయన్నమాట. ఓకే, అదేవిధంగా ఈ ర్యాట్ చూడండి, ఎలుక, కంబోడియాస్ ల్యాండ్ మైన్ స్నిఫింగ్, ఇప్పటి వరకు స్నిఫ్ పాత్రలు అనమాట, ల్యాండ్ మైన్ పాత్రలు 100 ఐడెంటిఫై చేసిందట. ఇది చనిపోయింది రీసెంట్గా, దీనికి మగావా అని పేరు, మగావా. సో ఈ ఎలుకట 100 ల్యాండ్ మైన్స్ని ఐడెంటిఫై చేసిందట, మగావా దీని పేరు. ఇది చనిపోయింది అనమాట. ఓకే, అందుకని ఇది కంబోడియా దేశం, న్యూస్లోకి వచ్చింది. ఓకే, సో అదేవిధంగా గగన్యాన్ ప్రాజెక్ట్, ఇది 2023కి ఒక 3 పంపించారు మన దేశం నుంచి స్పేస్లోకి. సో దీంట్లో క్రయోజనిక్ ఇంజన్ వాడతారట, అందుకే న్యూస్లోకి వచ్చింది. క్రయోజనిక్లో లిక్విడ్ హైడ్రోజన్ వాడతారు. ఇది -253 degrees సెంటిగ్రేడ్ వద్ద ఇది గడ్డగడుతుంది అనమాట. చూడండి, ఈ -253 degrees సెంటిగ్రేడ్ నుంచి మనం దాన్ని లిక్విడ్ ఫామ్లో తీసుకురావాలి. సో లిక్విడ్ హైడ్రోజన్ వాడతారు. లిక్విడ్ ఆక్సిజన్ కూడా ఇది మండాలంటే లిక్విడ్ ఆక్సిజన్ కూడా కావాలి, అది -183 degrees. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. క్రయోజనిక్ ఇంజన్లో ఏం వాడతారు, లిక్విడ్ హైడ్రోజన్ ఫ్యూయల్గా వాడతారు. ఇది ఆల్రెడీ ఇచ్చేసాడు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, అలాగే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి చూడండి, న్యూ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, న్యూ చైర్మన్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఈయన అందుకే న్యూస్లోకి వచ్చారు. ఓకే, సో అదేవిధంగా మనకి PM పంజాబ్ సంఘటన ఒకటి జరిగింది. ఆయన 20 నిమిషాల పాటు ఆగిపోవడం అనేది జరగడం జరిగింది. దీనిపైన పెద్ద రభస జరుగుతుంది. సుప్రీంకోర్టు కమిటీని నియమించింది, ఇందూ మల్హోత్రా కమిటీ అనమాట. దీంట్లో ఈ ఇందూ మల్హోత్రా, దీంట్లో పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ ఉంటారు, చండీగఢ్ DGP ఉంటారు, నియా చీఫ్ ఉంటారు, పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు. వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. ఇందూ మల్హోత్రా చైర్మన్గా ఉంటారు. సో ఇది రిపోర్ట్ ఇస్తుంది అనమాట, ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అనేది. ఓకేనా, అదేవిధంగా కుంబలంగి, కేరళలో గ్రామం అనమాట కుంబలంగి. ఈ గ్రామము శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్ ఇన్ ఇండియా, ఫస్ట్ విలేజ్ ఇండియాలో కుంబలంగి. సో అక్కడున్న మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఫిమేల్కి ఇలాంటి కప్స్ ఇస్తారనమాట. అందుకని కంప్లీట్లీ ఫ్రీ విలేజ్ అనమాట, నాప్కిన్ ఫ్రీ విలేజ్, శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా కుంబలంగి. లంబసింగి కాదు, లంబసింగి అంటే మళ్ళీ ఆంధ్రాలో మనకి నర్సీపట్నం దగ్గర, విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. లీస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ప్లేస్ అది. ఇది కుంబలంగి, కేరళ, దేశంలోని శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్. ఓకేనా, అదేవిధంగా మనం చూస్తే మహాబలేశ్వర్ న్యూస్లోకి వచ్చింది రీసెంట్గా. ఇక్కడ కృష్ణా రివర్ జన్మిస్తుంది, మనందరూ తెలుసు. కృష్ణా నది జన్మించింది మహాబలేశ్వర్, మహారాష్ట్ర. అయితే ఇక్కడ ఫస్ట్ టైం టెంపరేచర్ 0 రికార్డ్ అయిందట, అందుకే న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ టైం టెంపరేచరు 0 రికార్డ్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, 2022 ICC టెస్ట్ ర్యాంకింగ్స్, దీంట్లో చూస్తే ఫస్ట్
లబుషేన్, ఇది లబుషేన్ అని చదవాలి, తెలుగులో రాశాను అందుకని. మార్నస్ లబుషేన్, మార్నస్ లబుషేన్. సెకండ్ జాయ్ రూట్, థర్డ్ స్టీవ్ స్మిత్. ఫస్ట్, సెకండ్, థర్డ్ చూడండి. లబుషేన్, జాయ్ రూట్, స్టీవెన్ స్మిత్. ఇక ఫోర్త్ విలియమ్సన్, కేన్ విలియమ్సన్. ఫిఫ్త్ ఇండియన్ చూడండి, రోహిత్ శర్మ. ఇది ఇంపార్టెంట్, రేటింగ్ 781. రోహిత్ శర్మ ఇది చాలా ఇంపార్టెంట్, 5th ప్లేస్లో ఉంది. అలాగే 9th ప్లేస్ విరాట్ కోహ్లీ, ఇది కూడా ఇంపార్టెంట్. సో రోహిత్ శర్మ 5th ప్లేస్, 9th ప్లేస్ విరాట్ కోహ్లీ, 1st ప్లేస్ లబుషేన్, మార్నస్ లబుషేన్. సెకండ్ రూట్, థర్డ్ స్మిత్. ఫస్ట్ లబుషేన్, సెకండ్ రూట్, థర్డ్ స్మిత్. 5th, 9th మన ఇండియన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అదే బౌలర్లో అయితే అశ్విన్ 2nd ప్లేస్ ఉన్నారు. అశ్విన్ మన ఇండియన్ అశ్విన్ 2nd ప్లేస్ బౌలర్స్లో అయితే. ఓకేనా? సో ఇవి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అమ్మా. ఓకే. అలాగే బొమ్మిన మౌనిక, బొమ్మిన మౌనిక అక్షయ ఉమెన్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. బొమ్మిన మౌనిక అక్షయ ఉమెన్ ఇంటర్నేషనల్ అవార్డు. అలాగే ఏషియన్ కప్ హాకీ జరగబోతుంది, దాని కెప్టెన్గా సవిత మరి యాక్ట్ చేస్తారు. సవిత ఏషియన్ కప్ హాకీకి, మిథాలి రాజ్ క్రికెట్కి ఎలాగో ఈమె కూడా అలాగే హాకీకి అనమాట సవిత. ఓకే. సో అదేవిధంగా వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ నెంబర్ 1 అండర్ 19 గర్ల్స్లో ఫస్ట్ టైం తస్నీమ్ మిర్ గుజరాత్ మెహసరా నుంచి ఈమె వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ నెంబర్ 1గా మనకి సెలెక్ట్ అయ్యారు. అండర్ 19 గర్ల్స్లో అనమాట. వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ నెంబర్ 1 ఎవరైతే ఇండియన్ అనమాట. ఎవరు? తస్నీమ్ మిర్ గుజరాత్ మెహసనా. ఓకే. సో అదేవిధంగా ఐఐటి మద్రాస్ 3D ప్రింటింగ్ ఫుట్ డెవలప్ చేసింది. ఇది సాలిడ్ యాంకిల్ కుషన్ హీల్ అంటారు దీన్ని, సాలిడ్ యాంకిల్ కుషన్ వీల్. ఐఐటి మద్రాస్ 3D ప్రింటింగ్ ఫుట్ అనమాట. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే ఇది చాలా సెన్సేషన్. పిగ్ పంది కనపడుతుంది కదా, ఈ పిగ్ హార్ట్ని జీన్స్ని ఎడిట్ చేసి కొన్ని జీన్స్ని ఏమో మోడిఫై చేసి మనకి ఒక పిగ్ హార్ట్ని తీసుకుని అది ఒక పేషెంట్ డేవిడ్ బెన్నెట్ అనే 57 సంవత్సరాల పేషెంట్కి అమర్చారనమాట. డేవిడ్ బెన్నెట్. ఇది ఎవరు చేసింది? వరల్డ్ ఫస్ట్ పిగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంటూ హ్యూమన్. ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అమెరికా. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అమెరికా మెడికల్ స్కూల్ జనవరి 7th జరిగింది అది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్. సో జనవరి 7th 2022 వరల్డ్ ఫస్ట్ పిగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అట. అయితే మన ఇండియన్ డాక్టర్ 25 సంవత్సరాల క్రితమే చేశాడు అస్సాంలో. ఆయన పేరు ధనిరామ్ బారువా. 25 years బ్యాక్ హీ డిడ్ పిగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారట బారువా, 25 years బ్యాక్. కానీ వాళ్ళు ఇప్పుడు వరల్డ్ ఫస్ట్ అని క్లెయిమ్ చేస్తున్నారు, కానీ అప్పట్లో క్లెయిమ్ చేసుకోలేకపోయాడు. ధనిరామ్ బారువా, అస్సాం. సో ఇది ఇంపార్టెంట్. అలాగే మనకి ఇది చాలా సక్సెస్ అయ్యింది, ఆయన హ్యాపీగా రికవర్ అయ్యారు. ఈ అంతా నిర్వర్తించిన డాక్టర్ బాట్లీ గ్రిఫిత్. పేషెంట్ ఏమో డేవిడ్ బెనెట్, డాక్టర్ ఏమో బాట్లీ గ్రిఫిత్. కంట్రీ మనకి అమెరికా, యూనివర్సిటీ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ అన్నమాట. ఓకే. సో ఇది పిగ్ నుంచి మనకు కొన్ని జీన్స్ని ఆల్టర్ చేసి మనుషులో పిగ్ హార్ట్ తీసుకొచ్చి మనసులో పెట్టారు, బికెమ్ సక్సెస్. ఓకే. అంటే ఆ పిగ్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది, ఆ కొవ్వు ఎక్కువ పెరిగిపోవడానికి కారణమైన కొన్ని జీన్స్ని ఆల్టర్ చేశారు అనమాట. ఓకే. సో ఇది. అలాగే వడాఫోన్లో గవర్నమెంట్ షేర్ 35.8% అట. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, ఒక 16,000 కోట్లు కూడా పెట్టుబడి పెడుతుందట. 35.8%. ఓకేనా? అలాగే గ్లూటాథియోన్ రెడక్టేజ్, గ్లూటాథియోన్ రెడక్టేజ్ ఇది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ నియాండర్తల్ అంటే ఆధునిక మానవుల్లో చేంజ్ కారణం అట. ఆధునిక మానవుల్లో చేంజ్ కారణం ఏంటి? గ్లూటాథియోన్ రెడక్టేజ్. ఈ ప్రోటీనే కారణం అట. మనిషి యొక్క ఆయుర్దాయం ఇలా పెరుగుతుంది కదా, దాని ఫ్రీ రాడికల్స్ ఆ సమతాతుల్యంలో ఉంచడానికి కారణం అట గ్లూటాథియోన్ రెడక్టేజ్, ఈ యొక్క ప్రోటీన్ అనమాట. ఓకే. నియాండర్తల్ అంటే ఆధునిక మానవుడు. అలాగే జనవరి 10 వరల్డ్ హిందీ డే. జనవరి 10 వరల్డ్ హిందీ డే. దీని సందర్భంగా మనకి యుఎన్ఓ తన వెబ్సైట్లో హిందీలో కూడా కొన్ని పదాలను ఉంచిందనమాట. సో జనవరి 10 వరల్డ్ హిందీ డే. ఓకే. అలాగే పొంగనూరు IVF, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. IVF అంటే
ఇండియాస్ ఫస్ట్ ఐవీఎఫ్ కాఫ్ క్యాటిల్. పొంగనూరు అంటే పొట్టిగా దృఢంగా బలంగా ఉండే పశు జాతి. ఇది మహారాష్ట్ర అహ్మద్నగర్లో క్రియేట్ చేశారు. పొంగనూరు ఐవీఎఫ్, ఇండియాస్ ఫస్ట్ ఐవీఎఫ్ క్యాటిల్ మహారాష్ట్ర క్రియేట్ చేసింది అనమాట. ఓకేనా? సో అదేవిధంగా సి ఫ్రెండ్స్, మనకి 28th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే యూ కెన్ కాల్ టు రూపా నెంబర్స్. ఈ వీడియోని అందరికీ పాస్ చేయండి. చూశారు కదా ఇన్ని మంచి విషయాలు కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్గ్రౌండ్తో సహా మనం నేర్చుకుంటున్నాము. సో దిస్ వీడియో పాస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, దే విల్ గెట్ బెనిఫిట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.